పెసరపప్పుతోటి చాలా బాగుంటుంది తినడానికి. కావాల్సిన పదార్థాలు చూడండి. కడిగి పెట్టుకున్న పొన్నగంటి కూర అండి ఇది. ఒక గంట ముందు నానబెట్టిన పెసరపప్పు, ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, పోపు అండి. చేసే విధానం చూపిస్తున్నాను చూడండి. పొన్నగంటి కూర ఈ ఆషాఢ మాసం ఎక్కువ వస్తుంది, అంటే ఒంటికి కూడా చాలా మంచిది. ఆవాలు, కొంచెం జీలకర్ర, మెంతులు. ఇందులో పప్పులు వేసుకోకూడదు, పప్పు కానీ శనగపప్పు వేసుకోకూడదు. దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఎక్కువ వేడి చేయదు అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మీరు. ఉప్పు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, ఉప్పు వేగిన తర్వాత కడిగి కొంచెం ఎల్లిపాయలు వేయాలి. ఇంకాను కడిగి చక్కగా కడుక్కుని ఉప్పు నీళ్ళలో కడిగిన పొన్నగంటి కూర అండి ఇది వేసేసి, ఇది సగం అయిన తర్వాత అప్పుడు పెసరపప్పు వేసుకుందాం. పోపు వేగింది, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పొన్నగంటి కూర వేస్తున్నాను. ఇది ముద్దపప్పులా రాదండి, పొడి కూర ఇది. ఇది కొంచెం ఇలా వేగిన తర్వాత ఈ ఆకునే ఇలా ఫ్రై చేసుకోవచ్చు, మామూలుగా పప్పు వేసుకోవచ్చు. నేను పొడిపప్పు వేస్తున్నాను, పొడి కూర. ఇది కొంచెం వేగిన తర్వాత పప్పు వేసి సరిపడా పసుపు, ఉప్పు వేసేసి మూత పెట్టుకుంటే ఆ వాటర్కి అది ఉడికిపోతుందండి. ఆవిరికి కొంచెం ఇలా వేగిన తర్వాత కొద్దిగా కొద్దిసేపు మగ్గిన తర్వాత ఈ పైన ఇది లేయర్లాగా వేసేసుకుని ఇలా వేసుకుని నానబెట్టుకుని పెసరపప్పు వేసేసి మూత పెట్టేస్తే ఆ ఆవిరికి అది ఉడికిపోతుందండి. పసుపు అది వేసి చూపిస్తాను నేను. ఇలా అయిన తర్వాత ఇలా కాసేపు ఉంచేయాలండి. ఉంచేసిన తర్వాత ఇప్పుడు మనం కొంతసేపు ఉన్న తర్వాత అప్పుడు తిరగబెట్టుకోవాలి. కారం వేసుకోకూడదు ఇందులో, బాగోదు. కారం అస్సలు బాగోదండి. మనం వేసిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి కారమే బాగుంటుంది. పప్పు మరి ఉప్పు వేస్తే ఉడతారు కదా, అందుకని ఇది ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో ఉప్పు వేసి నేను అప్పుడు ఉప్పు వేస్తానండి లాస్ట్లోని. కొంచెం ఇది బాగా ఉడికిన తర్వాత సిమ్లో పెడితే అది ఈ వాటర్కి ఇది పొడిగా నానబెట్టిన పెసరపప్పు మూలంగా ఏమవుతుందంటే అది ఎంతో టైం పట్టదండి. ఒక 10 నిమిషాలు, పావు గంటలో ఇది ఉడికిపోతుంది. నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. నేను ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకోవాలి. నేను సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుంటే అస్సలు నీరు అక్కర్లేదు. సిమ్లో పెడితే ఆకుకి కడిగిన నీరుకి పెసరపప్పు నానబెట్టిన దానికి సరిపోతుందండి వాటర్. ఇవన్నీ మూత పెడుతున్నాను. లేదా ఇదే అనుకుంటే ఈ పైన కొంచెం వాటర్ పోసుకుంటే దానికి ఏమవుతుందంటే ఆ ఆవిరి దిగి ఇది ఉడుకుతుందండి. విడిగా నీళ్లు పోయకూడదు.
విడిగా ఇందులో నీళ్లు పోసుకుంటే ఈ ఆవిరి లోపల పడుతుంది అన్నమాట. కూర ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ తీపి చూపిస్తాను. ఇలా మూత మీద నీళ్ళు పోస్తే ఆవిరికి అది డ్రాపు పడుతుంది. పడి ఒక